మా బాబులు ఇద్దరు చదువు అయిపోయి ఖాళీగా ఉన్నారు. అయితే పెద్ద బాబుకు జాబ్ లేక ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి ఆయనకు అనారోగ్యం అంటే దడ వాడికి ఎంత దడ అంటే ఎక్కడ ఉన్నా కానీ వాడికి ఇట్లా మనసును పట్టకుండా వాడికి అవుతుండే. వాడు ఒక్కడు ఉండకపోతుండే, ఎక్కడైనా మనుషుల దగ్గరనే ఉంటుండే. కానీ ఒక్కడు ఉంటే నాకేమవుతుందో, నేను చనిపోతాను, నేనేమవుతాను అని ఇదే దడ వాడికి. అయితే శాంపలయ్య అక్క ఇట్లా నవీనయ్య గారు ఉన్నాడు, నవీనతో ప్రార్థన చేపిస్తే మాకు ఇట్లా జరిగింది, మీకు కూడా జరుగుతుంది అంటే అన్నప్పుడు మేము అక్కడ మీ బాబు వచ్చిందమ్మా? మా బాబు ఇప్పుడు రాలేదమ్మా, తర్వాత చెప్తా సాక్ష్యం. అయితే మొన్న ఆరుమూరుకు వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేయించుకున్నాము. అయితే మళ్ళీ ఇంటికి అంకపూర్కు వచ్చిండ్రు. అంకపూర్కి వచ్చినప్పుడు నైట్కు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిండ్రు మా ఇద్దరు బాబుల గురించి. ఇట్లా బాబులకు జాబులు లేవు, చదువులు అయిపోయి మా పెద్ద బాబుకు 4 సంవత్సరాలు అవుతుంది, చిన్న బాబుకు సంవత్సరం అవుతుంది. అయితే ఇట్లా జాబులు లేవు అంటనన్నప్పుడు అమ్మ జాబులు దొరుకుతాయి, ఈ సంవత్సరంలోనే నువ్వు మేలు చూస్తావు అని ఇంటికి వచ్చి వాగ్దానం ఇచ్చి పోయినప్పుడు నా పెద్ద కుమారుడికి దుబాయ్ వెళ్ళిండు, జాబు దొరికింది. అయితే అక్కడ పోయి అంటే టూరిస్ట్ విజా మీద వెళ్ళిండు. టూరిస్ట్ విజా మీద వెళ్ళి అక్కడ 10 రోజుల్లో 11 రోజుల్లోనే జాబ్ వచ్చేసింది. జాబ్ చేసిండు. అయితే మళ్ళీ అవుట్ పోయి రావాలని పంపించినప్పుడు ఇంటికి వచ్చిండు. అయితే చర్చి ప్రతిష్ట ఉండే, గొల్గొత చర్చి. అయితే చర్చి ప్రతిష్ట ఉన్నది. అయితే నేను అవుట్ పోయేస్తా చర్చి ప్రతిష్టకుంటాను వచ్చినప్పుడు అక్కడ ఆయన అధికారి మళ్ళీ ఇంకా పంపిస్తలేవు ఏందని మళ్ళీ ఫోన్ చేస్తే పని లేదు, నువ్వు అక్కడనే ఉండు లేదు అంటనని అన్నప్పుడు మేము ఎంతగానో బాధపడి ఏడ్చి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి అయ్యగారితో ఇట్లనే మళ్ళీ మేము ప్రార్థన చేయించుకున్నప్పుడు అమ్మ ఈసారి తప్పకుండా వస్తుంది, నువ్వు విశ్వాసం పెట్టి ప్రార్థించు అని చెప్పినప్పుడు నేను ఇద్దరు బాబులతో కలిసి నేను ప్రార్థించినప్పుడు ఇద్దరికి ఇప్పుడు చిన్న బాబుకు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, పెద్ద బాబు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు. అన్న ద్వారా పలికించిన ప్రతి మాట నెరవేరుతున్నది. ఇంకా దైవజనుడి సేవ ఇంకా గొప్పగా సాగాలని, ఇంకా సేవ ముందుకు కొనసాగాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా మా కుటుంబం కొరకు, మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మ గురించి ప్రార్థన చేయండి. అయితే మేము ఇల్లు కట్టుకుంటాం అన్నప్పుడల్లా మాకు ఏదో ఒకటి ఆటంకం వస్తుంది. మేము నూతన గృహం కట్టుకోవాలని కూడా మా గురించి ప్రార్థన చేయండి. ఇంతే నాకు సాక్ష్యం, దేవుడు దీవించి ఆశ్రయించను కాక. సో ఈ బిడ్డ యొక్క సాక్ష్యము, తన యొక్క 2 కుమారులకి ఉద్యోగం లేనప్పుడు మరి బ్రదర్ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ప్రవచనం చెప్పడం జరిగింది, కుమారులకు ఎట్లయినా ఉద్యోగం వస్తుందని. మరి ఆ బిడ్డ చెప్పిన ప్రకారము 2 కుమారులకి ఉద్యోగం వచ్చిందంట. దేవునికి మహిమ కలుగునాక. థ్యాంక్ యూ అమ్మ.